ఈజీ బూందీ ప్రాసెస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్వర్ణ పడమటి ఇంటి. గ్లాస్ శనగపిండి తీసుకొని జల్లించుకొని గ్లాస్ శనగపిండికి గ్లాస్ నీళ్ళు అంటే ముప్పావు నీళ్ళు తీసుకోవాలి. అక్కడ ముప్పావు నీళ్ళు కాకుండా గ్లాస్ నీళ్ళు చూపెట్టిన ముప్పావు నీళ్ళు తీసేసుకొని ప్యాటర్న్ అలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేను చూపెట్టిన విధంగా ఇలా రావాలి. అలా రాకపోతే 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ శనగపిండి యాడ్ చేసి మళ్ళీ కలుపుకోవాలి. స్టవ్ మీద బాండి పెట్టుకొని నూనె హీట్ అయిన తర్వాత చాలా హీట్ కావాలి. తర్వాత ప్యాటర్న్ తీసుకొని అక్కడక్కడ నూనె మొత్తం స్ప్రెడ్ చేస్తూ పోయాలి. ఒకటే కాడ పోస్తే ముద్దలా అవుతుంది, అది బాగా కాదు. అందుకొరకు అక్కడక్కడ మొత్తం అంతటా స్ప్రెడ్ చేస్తూ పోసుకోవాలి. ఆ నురుగులు పోయేదాకా 30 సెకండ్స్లో డీప్ ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి నేను చూపెట్టిన విధంగా. మళ్ళీ నెక్స్ట్ వాయి కూడా అలానే చేయాలి. ఇలా తీయాలి. మరీ గట్టిగా కాకుండా మరీ బూందీ కంటే మెత్తగా కాకుండా కొద్దిగా కరకరలాడాలి. నేను చూపితేనే మీకు తెలుస్తుంది ఎట్లా చేసామో. అలా చిన్న మిక్సీ జార్లో తీసుకోవాలి. పెద్ద మిక్సీ జార్లో అయితే కిందిది మెత్తగా పైది కాదు కాబట్టి చిన్న మిక్సీ జార్లో తీసుకోవాలి. చాయ్ గ్లాస్ షుగర్, చాయ్ గ్లాస్ వాటర్ పోసి కలుపుతూ ఉండాలండి. చిన్న మిక్సీ జార్ తీసుకుంటే బరుసుగా ఉంటుందండి, లేకపోతే మొత్తం మెత్తగా మెదిగితే నేను ఇప్పుడు చూపెట్టే విధంగా లడ్డు వస్తుంది. నాది సెకండ్ వాయి అలా మెదిగింది. ఫస్ట్ వాయి నేను ఇప్పుడు చూపెడుతున్నా. సెకండ్ వాయి ఇలా బరుసుగా వచ్చింది. ఫస్ట్ వాయి, సెకండ్ వాయి నాది మెత్తగా అయింది, స్కిప్ చేసిన. కానీ ఇప్పుడు మీకు లడ్డు చూపెడుతుంది. షుగర్ సిరప్ మొత్తము కరుగుతుందండి. కరిగిన తర్వాత కొద్దిగా ముదురు తీగ పాకం కాకుండా లేత తీగ పాకంగా రావాలండి. దీనికి ముదురు తీగ పాకం అవసరం లేదు. నేను చూపెట్టే విధంగా లేత తీగ పాకం అలా అతుకుతూనే ఉండాలి. ఇలా అతకాలండి, అతుకుతే సరిపోతుంది. చూడండి, నా దగ్గర ఎల్లో ఫుడ్ కలర్ ఉంది కాబట్టి ఎల్లో ఫుడ్ కలర్ కలుపుతున్నానండి. మీ దగ్గర రెడ్ ఫుడ్ కలర్ ఉంటే రెడ్ ఫుడ్ కలర్ కలపండి, చూడడానికి బాగా ఉంటుంది. మళ్ళీ ఇలాచీ పౌడర్ కూడా తీసేసుకుందాం. ఇలాచీ పౌడర్ కూడా వేసేసిందండి. ఇలాచీ పౌడర్ వేసేసి మళ్ళీ కలపాలండి. ఇదంతా మిశ్రమం స్టవ్ సిమ్లో పెట్టుకొనే చేయాలండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని చేస్తేనే సెట్ అవుతుంది. తర్వాత మనం ఇంతకుముందు పట్టుకున్న బూందీ మిశ్రమాన్ని కూడా అందులో మిక్స్ చేసుకొని కలుపుతూ ఉండాలండి. టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకున్న తర్వాత ఇలా కలపాలి. కర్బూజా గింజలు ఉంటే వేసుకుంటే చాలా బాగుంటుంది. నా దగ్గర ప్రజెంట్ అయితే లేవు, కానీ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా గట్టి పడాలండి. గట్టి పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలండి. చల్లారిందండి లడ్డు. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు, చిన్నగా పెద్దగా. కానీ కొద్దిగా నాకు అయితే మెత్తగా వచ్చాయండి. ఎందుకంటే ఫస్ట్ వాయేమో బరుకు పట్టిన, సెకండ్ వాయి మిక్సీలో పట్టేటప్పుడు మెత్తగా తీసినండి. అందుకొరకే నాకు ఇలా మెత్తగా వచ్చాయి. నాకైతే చిన్న చాయ్ గ్లాసెడ్ తోటి అయితే 8 వచ్చాయండి, చిన్న దాంతో సహా. టోటల్లీ చాయ్ గ్లాసెడ్. నేను మీకు 2 టిప్స్ చెప్తానండి. 1 టిప్ ఏంటిదంటే, లాస్ట్ స్టవ్ ఆఫ్ చేయంగా పిండి గట్టిపడట్లేదు, ఇంకా మెత్తగానే ఉందంటే ఇంకో 2 మినిట్స్ ఉంచుకోవాలండి పిండి, అప్పుడు మళ్ళీ లడ్డు వస్తుంది. ఇంకో టిప్ ఏంటిదంటే, ఆయిల్ డీప్ ఫ్రై చేసినప్పుడు బాగా గట్టిగా అయిపోయింది, తీసిన తర్వాత అది మొత్తం గట్టిగా అవుతుంది అని అనుకుంటే 1 or 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ యాడ్ చేస్తే సరిపోతుందండి, సెట్ అవుతుంది. కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి, హైలీ ఉంది. మా ఇంట్లోనైతే 1 మినిట్లో ఖతమయ్యాయి. మీరు ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, కంపల్సరీ తెలియచేయండి ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.